ఈరోజు ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటు పార్టీ సమావేశాలు నిర్వహించారు. పార్టీ స్పెషల్ నేపథ్యంలో ఎంపీలకు దిశానిర్దేశాలు చేశారు ముఖ్యమంత్రి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర కీలక ప్రాజెక్టులు, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపైన ఎంపీలతో మాట్లాడారు. మరోవైపు జనసేన ఎంపీలతో క్యాంపు కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో చర్చించవలసిన విషయాలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టుల ప్రస్తావన తదితర అంశాలపై ఎంపీలు బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్కు పవన్ దిశానిర్దేశాలు చేశారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రాజెక్టుల గురించి చర్చించాం. ఇరిగేషన్ నదుల అనుసంధాన ప్రాజెక్టుల గురించి చర్చించమన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047ను కూడా చంద్రబాబు రిలీజ్ చేశారు. దానిలోనూ కేంద్ర అనుసంధాన పనులన్నీ తెలిపారు. పెట్టుబడులను తీసుకోవడంలో కేంద్రంతో అనుసంధానం చేసి పూర్తి చేయడంలో ముందుండాలని సీఎం సూచించారని పేర్కొన్నారు. పలు అంశాల పరిష్కారం వైపు నడిపించాలని సీఎం దిశానిర్దేశాలు చేస్తానన్నారు. బ్రాండ్ ఏపీని రీక్రియేట్ చేసే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. 25 పాలసీలు తీసుకురావడం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని రామ్మోహన్ నాయుడు తెలిపారు. జగన్ ఒక ఏస్కోబారులా తయారయ్యాడు. ఆర్థిక అసమతుల్యత ఎప్పుడు వచ్చినా ఏపీపై మాట్లాడుతున్నారు. అన్ని జగన్ చుట్టూ తిరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎంపీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ పార్లమెంటు శీతాకాల సమావేశంలో మాట్లాడవలసిన అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశాలు చేశారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వారికి కూడా తాము ఏపీ పరిస్థితులను వివరించామని తెలిపారు. ఏపీ విజన్ డాక్యుమెంట్, 6 ఇండస్ట్రీలు పాలసీలపై మాట్లాడతామని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారనే కాదు, ప్రతిపక్షంలో ఉన్నవారిని కూడా ఒప్పించాలని, పోలవరం, రాయలసీమకు వచ్చి ఆగిపోయినవి నదుల అనుసంధానంపై సమావేశాలలో మాట్లాడమని ఎంపీ తెలిపారు. చాలామంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. రాబోతున్న బిల్స్ పైన కూడా చర్చ జరుగుతుందని లావు కృష్ణదేవరాయలు పేర్కొన్నారు.